పవన్ కళ్యాణ్ మొత్తానికి నిజం ఒప్పుకున్నాడు. తను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ కోసం కాదు, చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తుతూ ప్యాకేజీ కోసం, తను రాజకీయ అధికారాన్ని ఎంజాయ్ చేయడం కోసమని ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు. డైరెక్ట్గానే ఒప్పేసుకున్నాడు. ఓజీ ప్రమోషన్ ఈవెంట్లో హైదరాబాద్లో మాట్లాడుతూ, సుజిత్ లాంటి డైరెక్టర్లు కనుక నాకు ఇండస్ట్రీలో పరిచయం అయి ఉంటే, నాతో సినిమాలు తీసి ఉంటే నేను రాజకీయాల్లోకి రాకపోదును, సినిమా ఇండస్ట్రీలో ఉండేవాడిని అని క్లియర్ కట్గా చెప్పిండు. దాని మీనింగ్ ఏంటి అంటే, తనకు సినిమాలలో సరైన హిట్స్ లేక సో రాజకీయాన్ని ఆల్టర్నేటివ్గా ఎంచుకున్నాడు. అంతే తప్పిస్తే రాజకీయాల్లో ప్రజాసేవ కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం రాలేదని ఒప్పుకున్నట్టే కదా. అంటే కేవలం ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ప్లస్ తనకి రాజకీయ అధికార వాంఛతోటి రాజకీయాన్ని అధికార వాంఛతోటి రాజకీయాన్ని ఎంచుకున్నాడని క్లియర్ కట్గా అర్థమవుతున్నది. ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? ఇతడు ప్రజాసేవకుడు కాదు, ప్రజా కంటకుడు అనమాట. అంటే ప్రజలను వంచేవాడు. దానికి ఉదాహరణే గత 16 నెలలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా తగిన టైంలో దిమ్మ తిరిగే తీర్పునిచ్చి ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూడని విధంగా తీర్పిస్తారు. దానికి ఎంతో దూరం లేదు. నిజం నిర్భయంగా నెమ్మదిగా అయినా గెలుస్తుంది. అది శాశ్వతంగా ఉంటుంది.